వంకర మాటలొద్దు. నైట్ కాల్ చేసి వెళ్ళిపో. వెళ్ళకపోతే ఈ లోకంలో నాకు నచ్చదు ఇద్దరే ఇద్దరు. ఒకడు నా మాటకు నో చెప్పేవాడు, ఇంకో నా మాటకు ఎస్ చెప్పేవాడు. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. పైకి నేను చాలా సాఫ్ట్ గా కనిపిస్తాను, ఇన్నర్ గా నేను చాలా రఫ్. ఇలాంటి క్లోజప్లు ఎన్ని 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 చూస్తుంటాను నా సర్వీస్ లో నేను. సరిగ్గా నిలబడవే. స్కూల్లో మట్టిలో ఆడి షూలు అవి పాడు చేసుకోవచ్చు. అలాగే ఏంటి అంకుల్ ఏం తెలిచారు? ఏ విషయం? 3,000 అమ్మా అమ్మా, మీరు ఆ కుర్రాడి విషయంలో తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు. అమ్మా, నిన్న ఎమోషన్ లో నేను కొట్టిన కొట్టుడుకు ఇక చాలన్నా అన్నట్టు చాలిగా చూసా. నీ రియల్ క్యారెక్టర్ ఇదని తెలియక రెచ్చిపోయాను. ఇక చాలన్నా సర్లే ఏదో ఒక మూల పడిండు అన్న. పొద్దున్నే లేచేసరికి కాఫీ కప్పుతో రెడీ అయ్యా. ఆ తర్వాత ఇల్లంతా ఊడ్చేసి బట్టలన్నీ ఉతికేసా. అబ్బా చాలా కంట్రోల్ లో పెట్టారే. ఇదేం చూసారు? సింపుల్. నేను వద్దనుకుంటే వారం తిరగకుండా వెళ్ళిపోతా. ఇదిగోండి అడ్వాన్స్. ఇదేంటి బాబు చాలా ఎక్కువ ఇస్తున్నావు? అంటే ఇలా డిసైడ్ చేసా. అమ్మా, నువ్వు ఈ రూమ్ లో ఫ్రీగా ఉండొచ్చు. వాళ్ళు అడిగిన అద్దె డబ్బులు నేను ఇస్తాను. ఈ అడ్వాన్స్ తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వు. రాత్రి పిచ్చ పీకుడు పీకి ఇప్పుడు ఫ్రీగా రూమ్ లో ఉండమంటున్నావు ఏంటి గురువా? వాళ్ళకి ఆ డబ్బు చాలా అవసరం. అన్నట్టు నేను ఈ డబ్బులు ఇచ్చినట్టు వాళ్ళకి చెప్పకు. నా సెల్లు మీద నేను చెప్పను గురువా. ఏంటోనమ్మా, ఎక్కువ మాట్లాడడం చూశానంటే వేసేస్తా. వీళ్ళకి అర్థమైనట్టుంది. షాప్లో ఇచ్చేస్తా. మీ ఆడవాళ్ళు షాపింగ్కి వస్తే అసలు వెనక ముందు ఏం చూడరా? ఇంకొంచెం ఉంటే పోయేదానివి. అలయాన వెలసిన ఆ దేవుని రీతి ఎల్లాలే ఈ జగతికి ఓసారి నిలబడండి. ఏంటి మానస ఇది దేవుడికిచ్చినట్టు? భలేవారండి, పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదా. అందులోనే ఈ రోజు మన పెళ్లి రోజు. అవునా? నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళే భవ. సహధర్మచారిణి అంటే మీనింగ్ తెలియకపోయినా ఆ పదానికున్న వెయిట్ నీ వెయిట్ అంత ఉంటుంది మానస. ఈ మ్యారేజ్ డే రోజుని నీకేం కావాలో కోరుకో మానస. ఏమడిగినా ఇస్తారా? అయితే విడాకులు ఇవ్వండి. విడాకులా? సరదాగా అన్నానులేండి. ఏదైనా సినిమాకి తీసుకెళ్తారా? అలాగే. సార్ నమస్కారం అండి. ఎవరు నువ్వు? రిలయన్స్ బిల్ కలెక్టర్. నువ్వు బిల్లు కలెక్టర్వేనా భీమవరం కలెక్టర్వేనా మాకేం తడి పొట్టదు. ఎందుకు వచ్చావో పుసుక్కుని చెప్పాడు. మీ దగ్గర సెల్ ఉందా? ఉంది. ఏం కావాలా? మేము మ్యారేజ్ డే జరుపుకుంటున్నాం. ఎల్లవయ్యా. నేను మీకోసం రాలేదు, మనస గారి కోసం. మనస మాను మా ఏమ్మా, మా ఫోన్ ఏమన్నా ఫ్రీగా వచ్చింది అనుకున్నావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంతవరకు బిల్ కట్టలేదు. ఇప్పటి వరకు నీ బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 18,000. 18,000? అంత బిల్లు వచ్చేలా ఎవరితో మాట్లాడేవే? నేను ఎవరితో మాట్లాడలేదండి. నువ్వు మాట్లాడకుండా బిల్ వేయడానికి మాకేమైనా సరదానా? ఒక్క వైజాగ్ 18,000 మాట్లాడినావు. ఇదిగో ప్రూఫ్. వైజాగ్? ఎస్.
అర్థమైందే. నువ్వు పెళ్లి చేసుకోవాలని మిస్ చేసిన నీ బావ వైజాగ్ లోనే కదా ఉంటాడు. అవును. అదన్నమాట మ్యాటర్. మనిషివి నా దగ్గర ఉన్న మనసు ఆడి దగ్గర ఉంది. అందుకే ఫోన్ లో రోజు లాడేసుకుని ఉంటా. ఇది ఆటి అబ్బే అదేం లేదండి. ఇంకేం మాట్లాడుకో. ఇందాక విడాకులిమ్మంటే అదేదో జోక్ చేసావనుకున్నాను. అది నీ మనసులో మాట అన్నమాట. మీకేమన్నా పిచ్చా? అలాంటిదేం లేదంటే వినిపించుకోరే. పిచ్చి నాకదే, నీకు ప్రేమ పిచ్చి, మీ బావ పిచ్చి. ఎలా? ఎవడ్రా? సార్ సార్ ఈ రోజు సారీ నా సార్. చేతిలో నీ- మీరు ఇచ్చిన మానస అడ్రస్ రాంగా. నేను వెళ్ళాల్సింది మధురానగర్ మానస ఇంటికా. నీ బావ ఓకే సార్. సొల్లు కబుర్లాడి ఓకే సార్. నీకేం సంబంధం లేదంటావా? సారీ సార్, మా వాళ్ళు పొరపాటున రాంగ్ అడ్రస్ ఇచ్చారు. రాంగ్ అడ్రస్. అవును సార్, జరిగిందంతా తూచ్ అనుకుని మర్చిపోండి. అక్క, నీ కూతురికి అట్టా బలం లేని టిఫిన్ పెట్టే బదులు ఈ రాగి సంకటి మాంసం కూర పెట్టొచ్చుగా. అలాంటి తిండి మనుషులు తినరు, రాక్షసులు తింటారు. ఏయ్, ఏంటి ఆ మాటలు? బుద్ధి లేకుండాను. అదేముందని ఇప్పుడు? అదెంత బండబూతులు తిట్టినా ఇటు సుప్రభాతమే. అది తిడితే కానీ ఇటు మూడిచ్చి మర్ర చేయడు. అదేటా? ఓకే మా, నా కాలేజ్ కి టైం అవుతోంది, నేను బయలుదేరుతాను. ఆదివారం పూట కాలేజ్ ఏంటక్క? ఈ రోజు కాలేజ్ లో పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది. వస్తానమ్మా, బాయ్. అలాగేనమ్మా. పెయింటింగ్ పోటీలా? అయితే ఫస్ట్ ప్రైజ్ నా బంగారికే వచ్చుద్ది. అవునన్నా, వదిన బొమ్మలు బ్రహ్మాండంగా వేస్తుందన్నా. మొన్న ఈ మధ్య నీ బొమ్మ కూడా వేసిందన్నా. రేయ్! రేయ్! మరి ఈ విషయం నాకు ఇంతవరకు చెప్పలేదేంట్రా? ఎళ్ళు, బొమ్మ తీసుకురా. తీసుకురా. పాపిడి బొమ్మ వేసిందా? మామూలుగా అయితే ఎవరైనా బొమ్మ వేసేటప్పుడు మంచి సీనరీ చూసుకుని వేస్తారు. మరి ఇటు మొఖానికి అంత సీనరీ ఉందేటి? దా, ఏది చూపించరా. పాప డిఫరెంట్ గా డిస్కవరీ ఛానల్ చూసి వేసి ఉంటది. అయినా ఈ రియాక్షన్ ఏంటి నాకు ఇటు అర్థం కాకుండా ఉంది. చూడండిరా, నా బంగారి నా బొమ్మ ఎంత బాగా వేసిందో. ఉన్నది ఉన్నట్టేయటం గొప్ప కాదురా, ఇలా ఊహించేయటమే గొప్ప. ఆ? నా బొమ్మ ఇలా ఎందుకు వేసిందో తెలుసా? సిటీ మొత్తం దూద్ యాదవ్ గాడి నెత్తిన కొమ్ములు మొలిచాయని అనుకుంటారు కదా. అవును, నన్ను కట్టుకోబోయే వాడికి కొమ్ములు మొలిచాయని డిసైడ్ చేసి ఇలా వేసిందిరా. ఏటి ఈ దరిద్రపు కొట్టు బొమ్మలో వీడికి అంత గొప్ప అర్థం కనిపించిందేటి? ఏమో. ఆ బాబాయ్, ఆ, దీనికి గోల్డ్ ఫ్రేమ్ కట్టించి ఆ. హాల్లో పెట్టు. అయితే ఓకే. హే, హౌ ఇస్ ఇట్? ఇట్స్ ఓకేనే. ఫ్రాంక్ గా నీ ఒపీనియన్ చెప్పు. పికాసో పెయింటింగ్ లా సూపర్ గా ఉంది. అంత గొప్పగా ఏం లేదు, బట్ ఐ థింక్ ఇట్స్ ఓకే. అమ్మ, ఏం బాకీలో ఏమో. ఏయ్, రాంబాబు, ఆ, ఏంటి ఎక్కడ ఉన్నావు? మొండి బాకీలు ఎక్కడ ఉంటే నేను అక్కడే బాసు. ఇక్కడ ఒక ప్రొఫెసర్ గారు ఉన్నాడు, వాడి బిల్ ఇంత అయింది. వాడు ఇక్కడ ఉన్నాడని తెలిసింది, వాడి కోసం తెచ్చి. ఓహో, ఓకే, బాయ్. ఓ బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి అప్పం, నిన్న క్లాస్కి రాలేదేంటి? మా మదర్ కి హెల్త్ బాగాలేదు సార్, హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చాను. ఓహో, ఐమాక్స్ థియేటర్ లో జాయిన్ చేశారా? ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు షీలా కలిసి ఒకే ఐస్ క్రీమ్ తింటూ బయటకు రావడం చూసానయ్యా. సారీ సార్. నో సారీ, నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే చాలా చిరాకు. యూ కెన్ గో గో. హలో, నేను రిలయన్స్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ బిల్లు చాలా పెండింగ్ లో ఉంది. నేను ప్రస్తుతం చెన్నైలో ఉన్నానయ్యా, తర్వాత ఫోన్ చేయి. చెన్నైలో ఉన్నారా? ఆ, ఎప్పుడు వస్తున్నారు సార్? నేను ఇటు నుంచి ఇటే కేరళ వెళ్తున్నానయ్యా, రావడానికి టైం పడుతుంది. పోనీ నన్నే మీ దగ్గరికి వచ్చేయమంటారా సార్? నా దగ్గరికా? ఎలా? ఇలా ఆ, ఆ, ఎరా, ఇది చెన్నయ్య. ఇది చెన్నై అయితే రజనీకాంత్, జయలలిత, కరుణానిధి ఉండేదేంట్రా? మద్రాసు. ఏయ్ బాబోయ్, నువ్వు ఇలా పరుచూరి బ్రదర్స్ లా ఫోన్ లో కథలు చెప్పి తప్పించుకుంటున్నావనే డైరెక్ట్ గా నేనే వచ్చాను రా. బిల్ కట్టు. నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకుంటేనేమో ఆ. ఉంగరాలున్నాయిగా. ఇవన్నీ మా అత్తగారు పెట్టినవి. అయితే మీ అత్తగారిని వచ్చి డబ్బులు కట్టి ఉంగరాలు తీసుకెళ్ళమని చెప్పు. రాంబాబు. ఏంటి సార్, ఆ. మీరు నిజాలే మాట్లాడినందుకు ఆయన ఉంగరాలు పట్టుకెళ్ళినట్టున్నాడుగా. పిచ్చివాడా, వాడు ఆ ఉంగరాల్ని పుత్తడం అనుకుంటున్నాడు. నిజానికి అవి ఇత్తడివి. ఓర్ని. కోక్ ప్లీజ్. ఎనీ హౌ, నువ్వు వాడిన కలర్స్ అన్ని Excuse me, excellent గా ma'am. ఉన్నాయి. Okay, no thanks. ఓ హాయ్. రోడ్ క్రాసింగ్. యా, సర్ప్రైజింగ్. మీరేంటి ఇక్కడ? మీరు పోటీ కూర్చొని
సారీ సారీ వాట్ సారీ ఏంటండి ఏం లేదండి క్లీన్ చేసేస్తాను What are you doing? ఏంటండి ఎంతో కష్టపడి వేసిన పెయింటింగ్ మొత్తం పాడైపోయింది ఛ! సారీ అండి ఏదో క్లీన్ చేద్దామని ఏంటి క్లీన్ చేసేది మళ్ళీ వేయడానికి టైం కూడా లేదు